ఎవరైనా అందరూ ఎలా ఉన్నారు, బాగున్నారా? నేను చాలా బాగున్నా. హోప్ మీరు కూడా బాగున్నారని అయితే అనుకుంటున్నాను. చాలా డేస్ అయిపోయింది కదా లాంగ్ వీడియోస్ పెట్టక. వీడియో షూట్ చేశాను కానీ అటు ఇటు తిరగడం వల్ల వీడియోస్ అయితే అప్లోడ్ చేయలేకపోయాను, సారీ అబ్బా. సో హవికి అయితే మార్నింగ్ లెగడమే మంచిగా అయితే రెడీ చేస్తాను. ఇది మీషో నుండి వచ్చింది 4 days బ్యాకే. రోజు వేద్దామని ఈరోజే వేసాను. అసలు ఎంత బాగుందో తెలుసా, క్యూట్గా ఉంది. 200 ఎంతో పడింది అండ్ చాలా బాగుంది. యాక్చువల్లీ ట్విన్నింగ్ కోసం తీసుకున్నాము కానీ ట్విన్నింగ్ అయితే కుదరలేదు. మా డ్రెస్సెస్ మా వారిదేమో క్యాన్సిల్ అయిపోయింది, నాదేమో ఇంకా రాలేదు. ఇక వచ్చేలాగా కూడా లేదు అని చెప్పి ఇంకా వేసుకున్నాం. ఇది వెనస్డే రోజు వ్లాగ్. సో ఈరోజు మేము నాన్ వెజ్ తింటాం కాబట్టి చికెన్ తీసుకురమ్మని చెప్పాడు హవి వాళ్ళ తాతకి. ఇంకా అందుకని మా మావయ్య మార్నింగే చికెన్ మటన్ అవన్నీ కూడా తీసుకుని అయితే వచ్చేసారు. మేము కూడా రెడీ అయిపోయాము. ఈరోజు నేను మా అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్తున్నాను. ఈ వ్లాగ్ అయితే చాలా బాగుండబోతుంది, లాస్ట్ వరకు చూడండి. సో విజయవాడ నుంచి మా అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్తున్నాను. ఇంకా అక్కడ ఎన్ని డేస్ ఉంటాను, అక్కడ ఎలా జరిగిందని అప్కమింగ్ వీడియోస్లో అయితే చెప్తాను. ఇక్కడైతే ఇంకా హబీబాబు గారు రెడీ అయిపోయి అటు ఇటు తిరగడం స్టార్ట్ చేశాడు. అంతలోపు ఈరోజు అనుకోకుండా మా చిన్న అత్తయ్య వాళ్ళు కూడా కాల్ చేశారనమాట, వస్తున్నాము అని చెప్పేసి. ఇంకా చూడండి ఎట్లా పరిగెత్తుకుంటూ వెళ్ళాడు దిత్య కోసం. పిల్లలు అసలు ఎంత తొందరగా ఎదిగిపోతారు కదా, బుజ్జి పిల్లకలు వేసుకొని చూడండి, క్యూట్గా ఎంత మంచిగా వచ్చింది బుడ్డది. సో హవి కంటే కరెక్ట్గా 1 year 1 day చిన్నదనమాట. ఎగ్జాక్ట్గా అక్టోబర్లో వీళ్ళిద్దరిది, ఒకళ్ళదేమో October 14, ఒకళ్ళదేమో October 15 బర్త్డేస్, తెలుసు కదా మీకు. సో మా చిన్నత్తయ్యకి అయితే ఆపరేషన్ అయింది, అప్పుడు పడిపోయారు. రాడ్ ఉంది కదా, రాడ్ని అయితే తీసేశారనమాట. కానీ రాడ్ తీసిన దగ్గర నుంచి కొంచెం బాగుండట్లేదు, ఫీవర్ రావడం, నీరసంగా అనిపించడం అట్లా అయితే అనిపిస్తుందంట. అదే చెప్తున్నారు, అడుగుతున్నాను. యాక్చువల్లీ బ్యాక్గ్రౌండ్ బాగా నాయిస్ ఉందని చెప్పి బ్యాక్గ్రౌండ్ వాయిస్ అంతా రిమూవ్ చేసి నేనే వాయిస్ ఓవర్ అయితే ఇస్తున్నాను. అవికి ఏంటంటే పిల్లలు ఎవరైనా ఉంటే చాలా హ్యాపీగా ఉండిద్ది అసలు. సో ఇవాళ నేను అదే అంటున్నాను అనమాట. ఈరోజు ఇంత వర్షం పడిద్ది అయింది, మీరేంది అడగకుండానే అసలు రమ్మంటే అస్సలు రారబ్బా. కానీ పాపం ఎందుకనో నేను చెప్పకుండానే వస్తామన్నారు. మాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. ఇంటికి ఎవరైనా వస్తే చాలా సంతోషంగా ఉండిద్ది కదా. సో ఇంకా దీప్తి, ఇంకా బుడ్డది, ఇంకా మా చిన్నత్తయ్య అయితే వచ్చారు. ఉదయ్ రాడు కదా, ఉదయ్ అమరావతి వెళ్తాడు. వాళ్ళకి యూట్యూబ్ ఛానల్ ఉంది కదా, వాళ్ళకి 1 lakh పైన సబ్స్క్రైబర్స్ ఉన్నారు అండ్ సిల్వర్ ప్లే బటన్ కూడా ఉంది. అన్నీ కూడా అమరావతి క్యాపిటల్ అప్డేట్స్ గురించి. ఇక వరుసగా అందరూ ఫోన్లు తీసుకొని వీడియో స్టార్ట్ చేశారు. ఇంకా మాకు వంట పని, ఇంటి పని అంతా అయిపోయింది. సో ఇంట్లో ఎలాగో పన ఆంటీ కూడా ఉన్నారు కదా, వచ్చి పనులన్నీ చేసేస్తారు. నాకు ఈ వీడియోస్ ఎడిటింగ్స్, షూటింగ్స్, అప్లోడ్ ఇవే సరిపోతున్నాయి. నేను బాగా యాక్టివ్ ఉంటాను కదా ఇన్స్టాగ్రామ్లో అయితే, యూట్యూబ్లో అయితే అంత యాక్టివ్ ఉండట్లేదు అంతే ఇంకా. సో ఇక్కడ పాట పాడుతుంటే చూడండి ఎంత ఇదిగా చెప్తుందో. చిట్టి చిలకమ్మ అమ్మ కొట్టిందా అంటే అది అలా చూపిస్తుంది చూడండి. పండు తెచ్చావా అంటే భలే చెప్తుంది. ఈ హవికి ఏమైనా చెప్పామనుకో విండు. ఇలాగ పెద్దవాళ్ళు ఉన్నప్పుడు ఇలాంటి ఒకటి చెప్తా ఉంటే పిల్లలకి చాలా బాగా వింటారు. కానీ చూడండి, బైక్ అని చెప్పి తీసుకొచ్చారబ్బా. తీసుకొచ్చి ఏదో ఒక లవర్స్ లాగా ఆమె పేక్ కేసి కూర్చుంది. ఇక భలే నవ్వొచ్చింది మాకైతే. వీళ్ళిద్దరు డ్రైవ్ చేస్తుంటే అండ్ ఇద్దరు రెడ్ మ్యాచింగ్ కూడా వేసుకున్నారు. ఇక ఇద్దరం కుస్తీలు, ఒకళ్ళు అన్నం, నేనేమో మా హబీకి, దీప్తి ఏమో ఆ బుడ్డదానికి. అబ్బబ్బబ్బా గంట తింటారు చిన్నపిల్లలు. ఇంకా గంట వీళ్ళకి అయిపోయింది. ఫస్ట్ వీళ్ళకైతే ఫుడ్ పెట్టడం స్టార్ట్ చేసాము. వీళ్ళు వచ్చే టైంకి కుకింగ్ అంతా అయిపోయింది. కానీ కొన్ని నాకు వీడియోస్ అయితే వచ్చాయి, ఇంకా అవి చేసుకున్నాను. మా చిన్నత్తయ్య అయితే వీడియోస్ తీస్తారు. ఇంకా ఫుడ్ అంతా తినిన తర్వాత అయితే స్టార్ట్ చేశాను. మళ్ళీ మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోవాలి కదా, ఇంకెందుకు ఇవన్నీ అప్లోడ్ చేసేసుకుందామని చెప్పి. ఈ బ్లౌజ్ అయితే చాలా బాగా నచ్చింది మీషో నుంచి. ఇంకా ఫుల్లీ స్టిచ్డ్ బ్లౌజ్, శారీ, స్ట్రెచబుల్ బ్లౌజెస్, ఇంకా మ్యాక్సీ ఫీడింగ్ డ్రెస్సెస్, ఇది వచ్చేసి ఒక కాసులు ఏదో పేరు రావట్లేదు నాకు, అవి అన్నీ అయితే వీడియోస్ కూడా షూట్ అయిపోయింది. లగేజ్ కూడా సర్దేసుకున్నాను. అప్పటికే టైము 3:30 4 అవుతుంది. యాక్చువల్లీ మా డాడీ 3 o'clock కల్లా బయలుదేరారు, 4:30 కల్లా వచ్చేస్తారు. మాకు 6 o'clock ట్రైన్ ఉంది, అదైతేనే 7:30 కల్లా వెళ్ళిపోతాము. లేట్ అయ్యే కొద్దికి ఇంకా అస్సలు వెళ్ళలేమబ్బా, చాలా కష్టమైపోయిద్ది. చాలా తక్కువ ప్రైస్ తీసుకున్నాను. బయట 400 500 చెప్తున్నారు, కానీ మీషోలో జస్ట్ 280 రూపీస్కే తీసుకున్నాను. చాలా గ్రాండ్గా ఉంటుంది. పెద్దవాళ్ళు ఎవరైనా వేసుకున్నా కూడా చాలా బాగుంటుంది. అండ్ మనకు కూడా ఎంగేజ్ వాళ్ళు కూడా వేసుకుంటున్నారు ఈ రోజుల్లో. అండ్ చూడండి, మొత్తం మనకి 5 మాలలు అయితే 6 వచ్చినాయి. 6 లైన్స్ అయితే వచ్చాయి. అండ్ మనకి ఇక్కడ పెండెంట్ డాలర్ కూడా వచ్చింది. అండ్ క్వాలిటీ కూడా చాలా బాగుంది, అస్సలు మిస్ చేసుకోవద్దు. కావాలి అనుకుంటే కనుక దీనికోసం లింక్ అని కామెంట్ చేయండి. మీషోలో చాలా తక్కువ ప్రైస్ కే తీసుకున్నాను. ఇంకా కొన్ని కూడా కావాలంటే వేరే మోడల్స్ కూడా యాడ్ చేస్తాను. అదనమాట సంగతి. చాలా మంచి రివ్యూస్, రేటింగ్స్ కూడా ఉన్నాయి. లింక్స్ కోసం కామెంట్ చేయండి. ఫేస్బుక్ లో టైటిల్ వేస్తే, యూట్యూబ్లో అయితే మీ కామెంట్స్ వేస్తాను. ఇక మా చిన్నత్తి వాళ్ళు కూడా అప్పుడు టైము 4:30 అట్లా అవుతుంది. ఇంక బయలుదేరుతామమ్మ, వెళ్ళి మళ్ళీ దేవుడి పటాలయ్యో కాలనీ అంట, అవి తీసుకోవాలి, పూలు తీసుకోవాలి, ఇంకా ఇల్లంతా శుభ్రం చేసుకోవాలి అని అయితే అన్నారు. ఇంకా యాక్చువల్లీ 4 కూడా కాదు, 5 అవుతున్నట్టుంది. మా డాడీ ట్రైన్ లేట్ అయిపోయింది బాగా. ఇంక మా చిన్నత్తయ్య వాళ్ళు వెళ్ళిన ఒక 1/2 గంటకు ఏమో మా డాడీ వచ్చాడు.
సో ట్రైన్ అయితే చాలా లేట్ అయింది అన్నాడు. ఇంకా రావడమే ర్యాపిడో బుక్ చేయమని కూడా చెప్పాడు. ఇక ఈ బుడ్డది నిద్రపోయి లేచి చాలాసేపు ఏడ్చింది. ఇంకా వాళ్ళ మమ్మీ ఫేస్ వాష్ చేసి డ్రెస్ మార్చిన తర్వాత అయితే కొంచెం నార్మల్ అయింది. ఎంతైనా ఆడపిల్లలు కూడా ఇలాంటి మెత్తటి డ్రెస్సులు వేసుకోవడానికి ఇష్టపడతారు. ఈ ఫ్రాక్స్ ఇవన్నీ వేసుకోవడానికి వాళ్ళు కూడా అన్కంఫర్టబుల్గా ఫీల్ అవుతారు. నిజం చెప్పాలంటే ప్యాంటు షర్ట్లు చాలా కంఫర్ట్గా ఉంటాయి కదా. నిజమే అది. ఇంకా అవికి కూడా నేనైతే కొంచెం ఫేస్ మసాజ్ చేసేసి డ్రెస్ అయితే చేంజ్ చేశాను. మళ్ళీ మేము కూడా వెళ్ళాలి కదా అని. లగేజ్ అయితే పెద్దగా ఏం లేదులేండి. నేనైతే ఎక్కువ డేస్ ఉండడానికి వెళ్ళట్లేదు. జస్ట్ ఒక 2 days ఉందామన్నట్టే వెళ్తున్నాను. మళ్ళీ మేము తిరుపతి అయితే వెళ్ళిపోవాలి. మేము వచ్చిన పని అయితే అయిపోయింది. సో మా అమ్మ వాళ్ళ ఇంటికి కూడా ఒక పెద్ద రీజన్తోనే వెళ్తున్నాను. అదేంటనేది కూడా రేపటి వీడియో, రేపు కాదు, నేను సండే పెట్టనులే, మండే రోజు పెడతాను. చూడండి ఏంటి, ఎందుకు వెళ్ళాను అసలు ఏంటి అని చెప్పి. సో ఇక్కడైతే వీళ్ళు టాటా బాయ్ బాయ్లు చెప్పేసుకుంటున్నారు. గోరు పడింది కాలుకి. ఈ బొడ్డ చూడండి, అసలు పిల్లలు ఊరికే చేంజ్ అయిపోతారు కదా, ఎంత బక్కగా అయిపోయిందో. మోషన్స్ అంట, మామిడికి మొత్తం తినిందంట మా చిన్నత్తయ్య పెడితే, దానివల్ల మోషన్స్ అయినాయి అంట. ఇంతలోపు మా అత్తయ్య చిన్నత్తయ్య వాళ్ళు వెళ్ళిపోయినాక హవికి అయితే అన్నం పెడుతున్నారు. చికెన్ కదా ఇష్టంగా తింటాడులే 4 ముద్దలైనా అని చెప్పి. మళ్ళీ మేము ఎప్పటికి వెళ్తామో ఏంటో అని నన్ను కూడా తినమన్నారు, కానీ నేనైతే వద్దని చెప్పాను. ఇంకా దాని తర్వాత మా డాడీ అయితే వచ్చేసారు. ఇంకా మా డాడీ వచ్చిన తర్వాత ఇంకా వాటర్ ఇచ్చేసాను. ఇంకా మా డాడీ ఏమో డైపర్ వేసి ఇంకా డ్రెస్ అయితే వేసేస్తున్నాడు. ఇక పక్కన మా అత్తయ్య అన్నం పెడుతున్నారు. ఇక మేమేమి వెళ్ళిపోతున్నాం. అవి ఎందుకు వస్తున్నాడో తెలుసా? రెడ్ డ్రెస్ కోసం వస్తున్నాడు. ఎందుకు? రెడ్ డ్రెస్ కోసము. ఇక వాళ్ళ నాన్న కూడా వద్దంటే రెడ్ డ్రెస్ కోసం వెళ్ళిపోతున్నాడు. మొన్న రెడ్ డ్రెస్ చించేసా కదా, దానికోసం వస్తున్నాడు. ఇక లగేజ్ తీసుకొని లోపు ఫోన్ వచ్చింది. ఫోన్ ఎత్తు అనేది హవి వాయిస్ అనమాట. నా రింగ్ టోన్ ఎప్పటి నుంచో ఇదే కదా. సో అస్సలు ఉండట్లేదు వాళ్ళ నాన్న దగ్గర. అర్జెంట్గా వెళ్ళిపోవాలంట. మామూలుగా అయితే వాళ్ళ నాన్న వదిలేరాడు. ఏదో ఒక రీజన్తో అయితే మా అమ్మ వాళ్ళ ఇంటికి తీసుకెళ్తా, వీడిగా అయితే రాడని. ఉయ్యాలుందనో, లేకపోతే కౌస్కి గడ్డి పెట్టాలనో, లేకపోతే రెడ్ డ్రెస్ ఉందని, ఏదో ఒకటి ఆయనకు ఉంటాయి కదా. ఆ పాయింట్స్ని అయితే తీసుకొని చెప్తాను. ఇంకా మేము స్టార్ట్ అయిపోతున్నాం. మా డాడీ రావడమే ర్యాపిడో బుక్ చేసేసాము. మళ్ళీ రోడ్ మీదకి వెళ్ళి ఆటోల కోసం వెయిట్ చేసే అంత టైం లేదు. కరెక్ట్గా 6కి విజయవాడ నుంచి విక్రమసింహపురి ఇంటర్సిటీ ఎక్స్ప్రెస్ అయితే స్టార్ట్ అవుతుంది. అదైతేనే 7:50 కల్లా ప్రశాంతంగా వెళ్తాం. దాని తర్వాత వేరే ట్రైన్స్ ఉన్నాయి కానీ చాలా కష్టం. ఇంకా మా వారైతే కింద దాకా వస్తున్నారు. ఆటో అతను కూడా వచ్చేసారు. ఇంక మేమైతే స్టార్ట్ అయ్యి వెళ్ళిపోతున్నాము. మా ఆయనకైతే చాలా బాధ ఉందంట. అయ్యో వెళ్ళిపోతున్నారు 2 days ఎట్లా ఉండాలి అని చెప్పి. సో కంటిన్యూస్గా మేము ఎప్పుడు ఒకే చోట ఉంటాం కదా, ఎప్పుడైనా ఇట్లా వెళ్తేనే. అంటే అవితోటి బాగా కనెక్షన్ కదా, 24 hours వాళ్ళ నాన్న వదలకుండా ఉంటాడు. ఇంకా 2 రోజులు మా ఆయనకి పాపం విడుదలని చెప్పాలి, కొంచెం ప్రశాంతంగా నిద్రపోవడానికి. అంటే ప్రశాంతత ఏమి ఉండదులే, జనరల్ చెప్తున్నా. అప్పుడప్పుడు ఇలా వెళ్ళాలి కదా, ఎంతసేపు ఒకే చోట ఉండలేం కదా. సో ర్యాపిడో బుక్ చేసుకొని ఇంకా స్టార్ట్ అయితే వెళ్ళిపోతున్నాము. మేము ఆటో ఎక్కేసరికి 5:40 అయింది. 6 o'clock ట్రైన్ కదిలిద్ది. మేము వెళ్ళి స్టేషన్లో టికెట్ తీసుకొని మళ్ళీ 5th ప్లాట్ఫామ్కి అయితే చూపిస్తుంది. ఇంకా టికెట్ తీసుకొని వెళ్ళిపోతున్నాం. అప్పటికే 5:50 అయింది. 10 minutesలోనే తీసుకొని వెళ్ళిపోయారు ఆటో అతను. అంటే ఎక్కువ ట్రాఫిక్ లేదు దేవుడి వల్ల, దానివల్లే. ఇక మా ఆయనేమో అందకపోయింది. నెక్స్ట్ ట్రైన్ ఎక్కండి కానీ రన్నింగ్ ట్రైన్స్ అయితే ఎక్కద్దంట. మా ఆయన ఎక్కిస్తాడు రన్నింగ్ ట్రైన్ మమ్మల్ని. మేమైతే అసలు రన్నింగ్ ట్రైన్సే ఎక్కము, అలవాట్లేదు. అవసరమైతే నిదానంగా వెళ్ళొచ్చు అనే కాన్సెప్ట్లోనే ఉంటాము. ఇంకా మేమైతే వచ్చేసాం. ట్రైన్ అయితే చాలా ఖాళీగా ఉంది, సీట్స్ కూడా ఉన్నాయి ప్రశాంతంగా. ఇంకా ఎక్కాము. 5:54 కల్లా మేము సీట్స్లో కూర్చున్నాం. ఇంకా మా ఎదురే షాప్ అయితే ఉండింది. ఇంకా వెళ్ళి బిస్కెట్స్, వాటర్ బాటిల్ తెచ్చుకుందాం కదా అని వీళ్ళు దిగారు. ఇక విజిలేస్తున్నారు. నాకేమో టెన్షన్, ఇలా పిలవడమే సరిపోయింది. అరిసరి రండి అని. లాస్ట్ టైం మేము కాశీ వెళ్ళినప్పుడు కూడా ఢిల్లీ నుంచి విజయవాడ ట్రైన్ అలా స్టార్ట్ అయిపోయింది కూడా. మా డాడీ అయితే అటు తిరుగున్నాడు, చూసుకోలేదు. డాడీ అంటే అప్పుడు లైట్గా స్టార్ట్ అయింది. గబ్బా ఎక్కేసారు. అందుకే నాకు భయం దింపాలంటే. మళ్ళీ అవి కూడా ఉన్నాడు కదా. మా డాడీకి కూడా హెల్త్ బాగుండట్లేదు. కాలు చెయ్యి బాగా నొప్పులు అయితే వచ్చినాయి. మా పెద్ద అత్త అయితే కట్లు అవి తీసుకొస్తే కట్లు వేసుకొని ఉన్నాడు. మొన్న 4-5 days ఇంట్లోనే ఉన్నాడు. ఇంక ఇప్పుడు మళ్ళీ మా కోసం వచ్చాడు. పాపం చాలా బర్డెన్ అనిపించింది. అందుకే ఏం మోయొద్దు డాడీ, ఏం చేయొద్దు డాడీ అంటున్నాం. మనము బాగున్నంతసేపు ఎవరైనా చూస్తారు, మనకి కాలు చేతులే ముఖ్యం అనేది నా ఉద్దేశం. మనకు బాగాలేనప్పుడు ఎవరికైనా భారంగానే ఉంటుంది తప్ప మనం ఇంకేముండదు. ఉన్నంతసేపు మనకు ఓపిక ఉన్నంతసేపు అందరూ మనల్ని వాడుకుంటారు, కానీ మనకు ఓపిక లేనప్పుడు ఒక్కరు కూడా మనకైతే సహాయం చేయరు. అదే అనిపిస్తుంది నాకు. ఇక మా అమ్మ మాకు ఎదురొచ్చిందనమాట. యాక్చువల్లీ నిన్న స్పెట్స్ అయితే షాప్లో ఇచ్చారంట. ఇక ఈ అన్న మాకు తెలిసిన వాళ్ళే ఆటో మాట్లాడుకొని అయితే వచ్చింది స్టేషన్కి. ఇక మేము అందరం కలిసి ఇప్పుడు ఎలాగో కళ్ళజోళ్ళు షాప్కి అయితే వెళ్తున్నాము. ఇంకా కళ్ళజోళ్ళు కూడా తీసుకొని వెళ్దామని 7:30 కల్లా మేము చీరాలు అయితే రీచ్ అయిపోయాము. మా అమ్మ వాళ్ళు అయితే మాకంటే 10 నిమిషాల ముందే వచ్చి వెయిట్ చేస్తున్నారు మా కోసము. ఇంకా అప్పుడు మేమైతే ఇంకా వెళ్ళిపోయాము స్పెట్స్ తీసుకోవడానికి. మా అమ్మకేమో కళ్ళ నరాలన్నీ వీక్ అయిపోయినాయి అంట. మా డాడీకి ఏమో ఇద్దరికి దగ్గర చూపు కనిపించదు. ఆ వయసుకి వాళ్ళ కళ్ళజోళ్ళు వచ్చినాయి. పర్లేదులే, మాకు ఈ వయసుకి వచ్చినాయి కదా.
ఇంకా చీరాల్లో ఎగ్జిబిషన్ కూడా రైల్వే స్టేషన్ దగ్గరలోనే ఉంది. ఇక మా అమ్మ ఏమనిందంటే ఒకసారి ఎగ్జిబిషన్ కూడా చూసుకొని వెళ్ళిపోదాం, మళ్ళీ మనం రావాలంటే కష్టం కదా అని చెప్పేసి అనింది. సరేలే వెళ్దాము, పిల్లోడు కూడా కొంచెం ఏదైనా ఆడుకుంటాడులే అని చెప్పి ఫస్ట్ అయితే స్పెట్స్ దగ్గరికి వెళ్ళాము. ఇక్కడ వీళ్ళన్నీ మాట్లాడుకున్నాక ఒక హాఫ్ అన్ అవర్ అయితే టైం పడుతుంది, మీకు ఏమైనా పనులు ఉంటే చూసుకొని రండి అంటే ఓకే అని చెప్పేసి ఎగ్జిబిషన్ దగ్గరకు వచ్చాము. టికెట్ అయితే 50 రూపీస్ ఉంది. ఇది వెడ్నెస్డే రోజు కదా, అంటే స్కూల్స్ కూడా స్టార్ట్ అవుతున్నాయి కాబట్టి ఎక్కువ రష్ లేదు. అయితే సాటర్డే సండే అయితే ఎక్కువ రష్ ఉంటుంది. అది దట్టు మేము కొంచెం ఎర్లీగానే వెళ్ళిపోయాం కదా, దానివల్ల కూడా మేము వచ్చే టైంకి అయితే చాలామంది ఉన్నారు. ఇక హవి ఎలా ఉంటాడు ఏంటి అనుకుంటాం కానీ వచ్చేసాడంటే మంచిగా ఆడుకుంటాడు. ఇక ఇక్కడ ఎక్కువ రైడ్స్ కూడా లేవు. విజయవాడలో అయితే ఎగ్జిబిషన్స్ చాలా పెద్ద పెద్దగా ఉంటాయి కానీ ఇంకా మా ఈ సైడ్ అంటే ఇదే ఎక్కువ అన్నట్టు. చాలా ఎక్కువ ఏమి ఉండవు కానీ ఉన్నాయి, పర్లేదు. అండ్ జనాలు కూడా ఉన్నారు. షాపింగ్ వైపు అయితే అస్సలు వెళ్ళలేదు, ఎందుకంటే ఏం తీసుకోను నేను ఇప్పుడు అంతా ఆన్లైనే తీసుకుంటాను కాబట్టి. నేను మా అత్తయ్య కాల్ ఆపరేషన్ అవ్వకముందు వచ్చాను మా అమ్మ వాళ్ళ ఇంటికి, ఫిబ్రవరిలో వచ్చాను. దాని తర్వాత మళ్ళీ ఇప్పుడు రావడమే మార్చి, ఏప్రిల్, మే 3 months నిండా అయిపోయింది. అసలు ఎక్కడికి రాలేదు, అక్కడ తిరుపతిలోనే ఉండిపోయాము. ఇక రావడమే కారు ఎక్కుతాను అన్నాడు. మా హవికి ఇప్పుడు ఒకటే బాధ, మా హవి ఎదురే రెడ్ కారే కావాలని గోల్ చేస్తున్నాడు. ఎంతసేపు తిప్పారో తెలుసా, అసలు చాలాసేపు తిప్పారు. ఇక ఆపండ్రో అనిపించారు అనమాట, అలా తిప్పారు. అదే విజయవాడలో అయితే ఇంతసేపు అస్సలు తిప్పరు. ఇక హవి తృప్తి కోసం ఊరికే రెడ్ కార్లలో కూర్చోబెట్టి దింపేసి మళ్ళీ తీసుకొని అయితే వెళ్ళిపోయాము. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ట్రైన్ ఎక్కుతా, ఇవి ఎక్కుతా అన్నాడు. మొత్తానికి మేము దిగడమే, ఇవన్నీ కవర్ చేసుకున్నాం. మళ్ళీ సపరేట్గా మేము ఇబ్రపాలెం నుంచి రావాలంటే చాలా కష్టం. యాక్చువల్లీ రేపు బీచ్కి వెళ్దాం అనుకుంటున్నాం, ఈసారి వెళ్ళమో తెలీదు. సో విజయవాడలో అయితే బాగా గాలి విపరీతంగా ఉంది అని చెప్తున్నాడు మా ఆయన. ఇంకా మా అమ్మాయితో ఒక చోట కూర్చుంది, అన్ని వైపులు తిరగలేదు కదా, అందుకని ఇంకా మా అమ్మాయితో ఒక చోట కూర్చుంది. ఇంక మేమైతే అటు ఇటు తిరుగుతున్నాం. నేను చీరాల ఎగ్జిబిషన్కి అసలు ఎప్పుడు వచ్చానో కూడా గుర్తులేదు. మా మ్యారేజ్ అయిన కొత్తల్లో అనుకుంటా ఒకసారి వచ్చాను, ఇంకంతే. ఇది ఎక్కుతారు కదా పైకి, అది కూడా ఎక్కాడబ్బా, అవి ఎక్కుతాడో ఎక్కడో అనుకున్నాం. దీని టికెట్ ఎంతో మరి మా డాడీని తీసుకున్నాడు, నాకు తెలీదు. అసలు ఎక్కుతున్నాడు చూడండి, ఎట్లా ఎక్కుతున్నాడో, ఎక్కడ పడిపోతాడని భయం వేస్తుంది. ఆఖరికి దీని మీద నుంచి జారుతాడు, పక్క నుంచి జారు బాబు అంటే అస్సలు అర్థం కావట్లేదు ఈ పిల్లోడికి, అట్లుంది. సో ఇంకా మేము హవిని ఇయ్యాలే స్కూల్లో జాయిన్ చేద్దాం అనుకుంటున్నాము, చూడాలి ఇంకేమైద్ది మరిగా. ఇంటికి వెళ్ళినాక ఏం చేస్తామో ఆలోచించాలి. అంటే ఇప్పుడు ఎలాగో మనకి ప్రీ స్కూల్కే తీసుకుంటారంట, ప్లే స్కూల్కి తీసుకుంటారు, నర్సరీకి తీసుకోరు, 3 years లేవు కాబట్టి. లేదంటే నెక్స్ట్ ఇయర్ వేయాలి. డాక్టర్స్ అయితే ఇయరే వేయండి, ఇంట్లో ఉంటే వాళ్ళు ఏం నేర్చుకుంటారు, స్కూల్కి వెళ్తే అన్నీ నేర్చుకుంటారు కదా అని చెప్పి వాళ్ళు. సో నేనైతే ఇంకా ఏ డెసిషన్ తీసుకోలేకపోతున్నాను, ఇంకా చూడాలి మరి జాయిన్ చేస్తామా లేదా ఏంటి పరిస్థితి అని చెప్పి. అట్నుంచి అని నేను అరుస్తున్నాను, అస్సలు వినిపించుకోవట్లేదు నా మాట. దాని మీద నుంచే జారుతున్నాడు. ఎక్కడ కాళ్ళ నొప్పులు వస్తాయి, ఎక్కడ చేతుల నొప్పులు వస్తాయి, నాకేమో టెన్షన్. ఆయన చేసే పనులు అయితే మామూలుగా లేవబ్బా. అయితే మాత్రము చాలా బాగా ఎంజాయ్ చేశాడు. సో పిల్లలకి మనం ఇవ్వగలిగేది ఏంటంటే ఇలాంటి టైం స్పెండ్ చేయడమే. మెమరీస్ అనేవి లైఫ్ రష్ హడావిడి ఎప్పుడు ఉంటుంది కానీ ఇలాంటి మెమరీస్ మాత్రం మనం అసలు చూడండి. అసలు నాకేం భయం వేస్తుంది, రానా అంటే దిగిరా, అట్లా మళ్ళీ బురబరా ఎక్కుతున్నాడు. సరే ఎక్కినోడేమో పక్క నుంచి జారుతాడు, అసలు వినిపించుకుంటాడా అంటే అసలు పక్కన వాళ్ళు ఏం చేస్తున్నారు అనేది కూడా చూడటం లేదు. అసలు ఎంత చిన్నాడు, ఎన్ని పనులు చేస్తున్నాడో చూడు అసలు. మొత్తానికి ఎగ్జిబిషన్కి ఈరోజు వెళ్ళడం మంచిగా అయిపోయింది. ఇంకా దాని తర్వాత ట్రైన్ కూడా ఎక్కుదామని చెప్పేసి అయితే ట్రైన్ కూడా ఎక్కాము. మొత్తానికి 3 rides అయితే చేసాము. ఇంకా అక్కడైతే ఏం తినలేదు. మా డాడీ వాళ్ళు అయితే నాకు అభిరుచిలో బిర్యానీ చాలా ఇష్టం కదా, అదైతే తీసుకొని వెళ్ళిపోదాంలే అని చెప్పి అయితే అన్నారు. ఇంకెందుకంటే నెక్స్ట్ రోజు థర్స్డే ఫ్రైడే ఇంకా మా అమ్మ వాళ్ళు నాన్ వెజ్ తినరు. ఇంకెందుకు ఒకసారి వచ్చాం కదా, మళ్ళీ రావాలన్నా కూడా కష్టం కదా అని చెప్పేసి ఇంకా అయితే మేము ఎగ్జిబిషన్ అయిపోగానే ఇంకా ఆటో అన్న ఉన్నాడని చెప్పాం కదా, అన్ననే మళ్ళీ వచ్చాడు. ఇంక మా డాడీ అయితే అభిరుచికి వెళ్ళి స్పెట్స్ తీసుకొని అభిరుచికి వెళ్ళి బిర్యానీ తీసుకొని వస్తాను అని చెప్పాడు. ఇక ఇంతలోపు మేమైతే ఇక్కడే వెయిట్ చేస్తున్నాము. మా హవి ఏమో జైంట్ వీల్ కావాలంట. అసలు ఇక్కడికి రాగానే మురికి పిల్లోడు అయిపోతాడు అబ్బా హవి. అసలు చూడండి మట్టిలో కాళ్ళు పెట్టి గందరగోళం చేస్తున్నాడు. ఇదే అనమాట అమ్మకంటి హాస్పిటల్ కిందన మా డాడీ వాళ్ళు చూయించుకున్నారు. సో చీరాలు అయితే చాలా బాగుంటుంది, అంటే ఇక్కడే పుట్టి పెరిగాం కాబట్టి అఫ్కోర్స్ ఎవరికైనా ఇష్టమే ఉంటుంది, ఎవరి ఇల్లు వాళ్ళకి. ఇది వచ్చేసి మా డాడీకి వర్క్ చేసే కంపెనీ. మా డాడీ ఏమంటున్నాడంటే ఎన్నిసార్లు చూపిస్తావు తల్లి నువ్వు అని చెప్పి. సో ఎన్నిసార్లు ఏం చూపిస్తాను, నా ఇష్టం, మా వ్యూవర్స్ చూస్తారు కదా అని నేను అంటాను. సో మా డాడీ ఇక్కడే కష్టపడి రెక్కలన్నీ అరగొట్టుకొని మమ్మల్ని పెంచి చదివించి పెళ్ళిళ్ళు చేసి అన్నీ ఇక్కడే అనమాట శాలరీ తోటి. ఇక్కడ ఆంజనేయ స్వామి విగ్రహం ఇబ్రపాలెం ఎంటర్ అయిపోయాం. సో నాకు చాలా ఇష్టం. ఇంటికైతే వచ్చేసాం, కొరియర్స్ కూడా వచ్చేసినాయి. రెడ్ డ్రెస్ కోసమే వచ్చాం కదా,
రెడ్ డ్రెస్ అయితే రాగానే మా అమ్మ చేతిలో పెట్టింది. ఇవన్నీ కూడా రివ్యూ చేయాల్సిన కొరియర్స్ అన్నీ వెయిట్ చేస్తున్నాయి. సో నేను ఇక్కడికి వస్తున్నాను కాబట్టి ఇక్కడికైతే నేను కొన్ని కావాల్సినవి పెట్టాను. అండ్ ఇక్కడ ఒకటి చూపించాను కదా, బాక్స్ చూపించినట్టు, దాని గురించి రేపు చెప్తా. మా డాడీకి ఉంది కదా కట్టు, అదే అనమాట కాళ్ళ పెయిన్స్కి. సో అభిరుచి నుంచి బిర్యానీ కూడా తెచ్చుకున్నాం. హవి కోసం మా అమ్మ పప్పు అన్నం అయితే సపరేట్గా వండేసింది. మళ్ళీ హవి తింటాడో తిండోలే అని చెప్పి ఇక మా అవి కత్తెరలు కనపడితే చాలు బుడబుడా వెళ్తాడు. మాకేమో భయం వేసిద్ది, ఎక్కడ కట్ చేసుకుంటాడు రా నాయన అని చెప్పి. సో ఇల్లు అయితే కొంచెం అంతే ఉంది, పెద్దగా అయితే ఏం మార్పులు జరగలేదు. అందుకే ఇంటి గురించి నేనైతే ఏం చూపించదలుచుకోలేదు అసలు. సో బిర్యానీ అయితే పెట్టించేసింది. హవికి పెట్టాను ఫస్ట్. హవికి అయితే పప్పన్నం పెట్టేశాను. పప్పన్నం పెట్టేసినాక నేను కూడా తింటున్నా. ఇక్కడ నుంచి డైరెక్ట్గా రివ్యూ వీడియోస్ ఉంటాయి, 2 చేశాను చూడండి. ఇంటికి వచ్చాం. మా అవి మా అమ్మోళ్ళ ఇంటికి ఎందుకు వచ్చాడు తెలుసు? ఎందుకు వచ్చా తల్లి? రెడ్ డ్రెస్ ఉందని చెప్తేనే వచ్చాడు వాళ్ళ నాన్న వదిలేసి. రావడమే ఇప్పుడే అలా ల్యాండ్ అయ్యామో లేదో, అయ్యగారు రెడ్ డ్రెస్ ఓపెన్ చేస్తావా లేదని గోల. మీషోలో తీసుకున్నాను స్పైడర్ మ్యాన్ డ్రెస్. సో చాలా బాగుంది, నేను నచ్చే తీసుకున్నా. ఇప్పుడు హవికి పుష్లు పోసి వెయ్యాలి, అంతసేపు కూడా ఆగేలా లేడు. సో ఇదైతే టీ షర్ట్, కిందన ప్యాంట్ వస్తుంది. దీనికి కూడా స్పైడర్ లాగా డిజైన్ అయితే వచ్చింది. నచ్చిందా? ఆ 2 కావాలంట. లింక్స్ కోసం కామెంట్ చేయండి. చాలా సాఫ్ట్ గా కూడా ఉన్నాయి. నేను వేర్ చేసిన తర్వాత ఆగే బాయ్. సో వెనకెళ్ళు ఒకసారి, వెనకెళ్ళు. బాగుందా? దగ్గర్రా నానా, దగ్గరికి రా నానా. అమ్మో 180 రూపీస్ పెట్టి ప్యూర్ కాటన్ వైట్ షర్ట్ తీసుకున్నాను మీషో నుంచి. ఈసారి మా డాడీకి, లాస్ట్ టైం మా ఆయనకి తీసుకున్నప్పుడు చాలా మంది లింక్స్ అయితే అడిగారు. జస్ట్ 180నే, అదేం రాదు అసలు. నేను మాట్లాడుతున్నాను. సో ఇదైతే చాలా బాగుంది అండ్ చాలా బాగుంది. జస్ట్ 180కి అయితే మీషోలో వస్తుంది. మనం కుట్టించాలంటే కుట్టుకూలు ఎంత అయితే ఒక షర్ట్ కి? కుట్టుకూల ఈ రోజు వచ్చేసరికి 70. రేపటికి చెప్తాడు మన 250 రూపాయలు. ఏది మనం మెటీరియల్ ఇస్తే ఓన్లీ కొట్టడానికి 250 తీసుకుంటున్నారు. అలాంటిది మెటీరియల్ కుట్టి ఎంత మంచి షర్ట్ కుడితే 700 రూపాయలు. 700 అంటే కుడితే ప్యాంట్ షర్ట్ 180కి షర్ట్ అయితే వస్తుంది. ఇప్పుడు మా డాడీ ట్రైల్ వేసి చూపిస్తాడు అనమాట. ఎంతకి షర్ట్ కంఫర్ట్ గా ఉందా? ఎట్లా ఉంది? మాటలు వచ్చా? సూపర్ గా ఉంది. సూపర్ ఉందంట. ఏదో బలవంతంగా చెప్పేది అన్నట్టుంది. కొంచెం పొడవైందని ఫీల్ అవుతున్నారు. క్లాత్ బాగుందా? 180 రూపాయలకి నయమేనా? స్టిచ్చింగ్ బాగుంది. ఓకే, లింక్ కావాలంటే కామెంట్ చేయండి. ఇట్రా నీది కూడా బాగుంది కదా, చూపిద్దారా? లింక్ అని కామెంట్ చేయండి. బాయ్ గాయ్స్. ఇంతే, ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్.